అందరికీ నమస్తే అండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా మనం చూస్తే చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు కానివ్వండి, మహిళల మీద అత్యాచారాలు కానివ్వండి, ఒకటా రెండా అని చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి ఈ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా జరుగుతున్నాయి. సో గుడివాడ నియోజకవర్గం కృష్ణా జిల్లా. సో అక్కడ జడ్పీ చైర్పర్సన్ మహిళ, ఆవిడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టినటువంటి కార్యక్రమానికి వెళ్ళబోతూ ఉంటే టీడీపీకి జనసేనకి సంబంధించినటువంటి కొంతమంది ఆమె వెళ్తున్నటువంటి కారుని ఆపి కారు అద్దాలు పగలగొట్టి ఆవిడ్ని ఇష్టానుసారంగా అసభ్యకరమైనటువంటి పదజాలు ఉపయోగించి బూతులు తిట్టడం అయితే జరిగింది. సో వెన్నడూ లేని విధంగా ఆవిడ ఒక మైనారిటీకి సంబంధించినటువంటి మహిళ, బీసీ మహిళ. సో వీళ్ళు దాడి చేయాలనుకుంటే మగవాళ్ళ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద ఎలాగ చేస్తూ ఉన్నారు. సో మహిళ జడ్పీ చైర్పర్సన్ ఆమె వెళ్తూ ఉంటే రోడ్డు మీద ఆపి గంట సేపు పాటు కారులోంచి బయటికి రానివ్వకుండా వీళ్ళ ఇష్టానుసారంగా బూతులు మాట్లాడుతూ కారు అద్దాలు బదలు కొడుతూ ఆమెను భయభ్రాంతులకు గురిచేసి ఆవిడ మాట్లాడుతూ మీడియాని మమ్మల్ని కారులోనే చంపేస్తారేమో అని భయం వేసిందని చెప్పేసి ఆ మహిళ చెప్పడం అయితే జరిగింది. సో అన్ని రాష్ట్రాల్లో బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగం అమలవుతూ ఉంటే మన ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ఏ విధంగా అమలు చేస్తూ ఉన్నారు, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ప్రత్యేకంగా వాళ్ళ కక్ష తీర్చుకోవడానికి మాత్రమే ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అనేది అమలు చేస్తూ ఉన్నారు. సో ఏ రాష్ట్రంలో అయినా సరే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలవుతూ ఉంటే మన రాష్ట్రంలో మట్టుకు మాత్రం వీళ్ళు రాసినటువంటి రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రం అమలవుతుంది. సో ఏంటంటే ఆ మహిళ వెళ్తున్నప్పుడు ఆపి ఇష్టానుసారంగా తిట్టడం, కారు అద్దాలు బదులు కొట్టడం అనేది కరెక్ట్ కాదు. సో వీళ్ళు ఆ కార్యక్రమానికి వెళ్లకుండా ఆ మహిళని అడ్డుకొని వీళ్ళు శాడిస్ట్గా వ్యవహరిస్తున్నటువంటి తీరు ఏ విధంగా ఉంది. సో వీళ్ళు రాజకీయంగా ఎదుర్కోవాలనుకుంటే రాజకీయంగా ఎదుర్కోవాలి, కానీ ఒక మహిళని కూడా చూడకుండా ఇష్టానుసారంగా బూతులు మాట్లాడి ఆ మహిళని మరి ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి అయితే కనబడుతోంది. సో ఏ రాష్ట్రంలో లేనటువంటి దుర్మార్గాలు, అన్యాయాలు మాత్రం మన రాష్ట్రంలోనే ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. సో ఈ రెడ్ బుక్ రాజ్యాంగం మరి ఎప్పటి వరకు మరి అమల్లో ఉంటుందో చూడగలగాలి. ఎందుకంటే దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు కూడా బీసీ మహిళ, మైనారిటీకి సంబంధించినటువంటి మహిళ కనుక మీరు ఇలా చేశారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పందించడం జరిగింది. సో అలాగే పేరు నాని గారు కూడా స్పందించడం జరిగింది.